హలో గైస్, ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నా థర్డ్ బ్లాగ్ అనమాట. ఇందులో నేనైతే ఒక మైక్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈరోజు డెలివరీ అయింది. సో దాని పేరు వచ్చేసి క్రోనోరా. ఓకే, ఆ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, ఇది అనమాట బాక్స్. సరే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో. పైన అయితే బ్రేకబుల్ ఐటమ్స్, హ్యాండిల్ విత్ కేర్ అని అయితే మనకు ఒకటి వచ్చింది, వార్నింగ్ వచ్చింది. నేనైతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మైక్ నుంచి. ఓకే, మన ఐటమ్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది. ఇది అనమాట, చూడండి, క్రోనోరా వైర్లెస్ కనెక్షన్ అని. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఇదైతే బిల్లు. ఈ రెండుతో మనకు పని లేదు. సో దీన్ని ఆన్ చేద్దాం. అరే, సీజర్ కావాలి. మళ్ళీ వెళ్ళాలి దానికోసం, సీజర్ కోసం. అవసరం లేదు. సో ఇప్పుడే మనం మన ఆయుధాలను యూజ్ చేయాలన్నమాట. ఎంత ఈజీగా వచ్చేసిందో. దీనికోసం మళ్ళీ లేయాల్సి వస్తుంది. ఓకే, సో లోపల ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఇది ప్యాకేజ్ బాక్స్ అనమాట. సో ఇక్కడ దానికి ఉన్న ఫీచర్స్ అన్నీ అయితే ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా ఉన్నాయి. రిసీవరు, ట్రాన్స్మిటర్ అయితే ఇచ్చారు. ఓకే, ఇందులో అయితే 2 మైక్ సెట్స్, ఒక రిసీవరు, వాటి కనెక్టర్స్, ఛార్జర్ అయితే ఇచ్చాడు. ఓకే, అరే సెకండ్, ఇది అనమాట ఒక కనెక్టర్ పిన్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి బయట తీసి చూద్దాం. దీన్ని ఓన్లీ మొబైల్కే కాకుండా అన్ని టైప్స్ కెమెరాస్కి కానీ ఏదైనా గింబల్స్కి కానీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నమాట ఐటమ్స్. ఇది మైక్ నెంబర్ 1, చూడండి, క్రోనోరా TX. ఇంకోటి మైక్ నెంబర్ 2, సేమ్ క్వాలిటీ అయితే నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి మన స్పాంజెస్ అయితే ఇచ్చారు మైక్ పైనది. 2 ఇచ్చాడు, 2 మైక్స్కి. నెక్స్ట్ రిసీవర్ని అయితే తీద్దాం. ఓకే, రిసీవర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మన మొబైల్కి కానీ కెమెరాస్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు ఆ పిన్స్ ద్వారా. ఇది కూడా ఒక పిన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి డబల్ హెడ్ అది కేబుల్ ఇచ్చాడు. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇప్పుడు అవన్నీ చదివేంత ఓపిక లేదు. ఇంకోటి గ్యారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు. చూడండి, ఇన్స్ట్రక్షన్ బుక్ మనం చదవం కనుక. సో రిసీవర్, మైక్, దీనికి దాన్ని ఎలా కనెక్ట్ చేయాలో, హెయిర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూడాలి ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే చిన్న బటన్ టైప్లో ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని విరగొట్టకుండా అయితే ట్రై చేయాలి. అరే ఊడిపోతుంది. అరే అనవసరం మనీ వేస్ట్ అయింది కొంత వేసి. ఇది పోయింది అనుకుంటా, డ్యామేజ్ అయినట్టుంది. దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టి ఇంకో రావడానికి ఇంకో 2 days ఎక్స్ట్రా పడుతుంది. ఒక్క నిమిషం. చిన్న బటన్స్ టైప్లో ఉన్నాయన్నమాట. సో ఓకే, ఇదైతే ఫిట్ అయిపోయింది, ఏం బ్రేక్ అవ్వలేదు. జస్ట్ బటన్స్ ఒకటి సెట్ చేసి దాన్ని పెట్టేసేయచ్చు.
ఇంకోటి సైడ్స్కి అయితే బటన్స్ ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. వాల్యూమ్ పవర్ ఆఫ్ బటన్లో మోడ్స్ కూడా ఇచ్చాడు, నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకో 2-3 టైప్స్ అయితే ఇచ్చాడు. మ్యూట్ బటన్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే మన షర్ట్కి తగిలించుకోవడానికి చిన్న క్లిప్ టైప్లో ఇచ్చాడు. ఓకే ఆన్ అయింది. ఓకే గాయ్స్, దీన్ని అయితే మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇది మైక్ యూజ్ చేసి చెప్తున్న సౌండ్. ఓకేనా, మీకైతే సౌండ్ క్లారిటీ అర్థమైపోయి ఉండొచ్చు ఎలా వర్క్ చేస్తుంది సౌండ్ క్లారిటీ అని చెప్పేసి. మ్యాక్సిమం నాకైతే నాలాంటి చిన్న యూట్యూబర్స్కి అయితే పర్ఫెక్ట్ మైక్. ఈరోజు నుంచి మన సౌండ్ క్వాలిటీ ఇష్యూ అయితే లేదు. సో క్వాలిటీ వీడియోస్ చేసుకుందాం. సీ యూ టుమారో. బాయ్.